అందరికీ నమస్కారం. సూటిగా విషయానికి వస్తే వర్రా రవీంద్రారెడ్డి ఆ మధ్యకాలంలో అరెస్ట్ అయినట్టున్నాడు. నెలన్నర 2 నెలలు అవుతూ ఉంటుంది. ఇప్పుడు దాకా బయట ఎండమోహం చూసినట్లేడు. ఆయనకు సంబంధించిన కీలకమైన అప్డేట్, ఆయన కస్టడీలో ఉన్నాడు కదా పోలీస్ స్టేషన్లో. ఆ జైల్లో పోలీసు వాళ్ళు అడిగిన కొన్ని విషయాలకి ఆయన కొన్ని సమాధానాలు చెప్పడం అంటూ జరిగింది. ఆ విషయాలు ఏదో ఆయన ఏం మాట్లాడినాడో కాస్త చూద్దాం. నందమూరి బాలకృష్ణ, వంగలపూడి అనిత, మందకృష్ణ మాదిక పైనే పోస్టులు పెట్టా, మిగతా పోస్టులు ఫోన్ గురించి నాకైతే తెలీదు. అరకొర సమాధానాలతో సరిపెట్టిన వర్రా రవీంద్రారెడ్డి. పోలీసు పోస్టులు కాల్ లిస్టు చూపి ప్రశ్నించిన పోలీసులు. ముగిసిన పోలీస్ కస్టడీ, మరోసారి పిలిచే ఛాన్స్. ఆయన పోలీస్ కస్టడీ అయితే ముగిసిందంట. ఆ కస్టడీలో ఓవరాల్గా ఆయన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో అది మనం ముందు పెట్టారు. గతంలో మనం చూసాం షర్మిల గారి పైన లకారాలతో తిట్టడము, కొన్ని కులాల పేరు ఎత్తడము, ఇరు కులాల పేర్లు ఎత్తడము, మతాల పేరు ఎత్తడము. అసలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా క్షమించాడు నాకైతే తెలియదు. ఆయన కోసం ఈరోజు మళ్ళీ జైలుకు పోవడాలు, వాళ్ళ మంది మార్బల్లాన్ని పంపించడాలు, దాంతోపాటు వర్రా రవీంద్రారెడ్డిని సపోర్ట్ చేస్తా మీడియా పరంగా వచ్చి మాట్లాడాలు ఇవన్నీ జరిపినాయి జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన ఆ రోజు ఎందుకు శిక్షించలేకపోయినారు అనేది యావత్ తెలుగు రాష్ట్రం అడుగుతున్న ప్రశ్న. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది, ఆయన అయితే కస్టడీలోకి తీసుకెళ్లి ఇతనితో పాటు కల్లం హరికృష్ణారెడ్డి అంట, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే సోషల్ మీడియా సైకోలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు, 41 year నోటీసులు ఇచ్చారు. అయితే మనం ఆశ్చర్యపోయే విషయాలు ఏంటంటే నందమూరి బాలకృష్ణ పైన కూడా ఆయన పోస్టులు పెట్టడం జరిగింది. వాళ్ళ చెల్లిలో ఎవరు షర్మిల గారి పైన, దాంతోపాటు చంద్రబాబు గారు వాళ్ళ భార్య గారి పైన, దాంతోపాటు లోకేష్ గారు వాళ్ళ సతీమణి పైన, కళ్యాణ్ బాబు గారు వాళ్ళ సతీమణి పైన, వాళ్ళ పిల్లల పైన ఇంతవరకే అనుకున్నాము. కానీ నందమూరి బాలకృష్ణ గారి పైన, అదేవిధంగా మందకృష్ణ మాదిగ పైన, దాంతోపాటు ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారి పైన మార్ఫింగ్ పోస్టులు, అతి జుబుక్సాకరమైన పోస్టులు అయితే వర్రా రవీంద్రారెడ్డి పెట్టాను అని ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉన్నదో అది చూద్దాం ఒకసారి. సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, హోంమంత్రి అనిత, ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కుటుంబ సభ్యుల పైన మాత్రమే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాను, మిగతా వాటి గురించి నాకైతే తెలియదు అని వైసీపీ సోషల్ మీడియా కో కన్వీనర్ వర్రా రవీంద్రారెడ్డి పోలీసు విచారణలో చెప్పినట్టు తెలిసింది. ఈ వర్రా రవీంద్రారెడ్డి అనేవాడు ఎవడంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి సతీమణి అయినటువంటి వైఎస్ భారతిరెడ్డి గారి పిఏ. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన పోలీస్ కస్టడీలోకి వెళ్ళింది ఎందుకంటే ఎక్కడైతే ఈ యొక్క వేముల ఉన్నదో, కడప జిల్లాలోని పులివెందుల దగ్గర ఉన్నటువంటి వేముల, అక్కడ కొన్ని ఎకరాలు అటవీ ప్రాంతానికి సంబంధించిన ఎకరాలు దాన్ని కబ్జా చేయడము, అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్తో ఆ యొక్క పత్రాలన్నీ ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ చేసేసారు. వైసీపీ ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమే, దాంట్లో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అయితే ఆయన ఎందుకు రానైనా జైలు పోయినాడంటే అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా సాక్షాత్ ప్రెస్ మీట్కి వచ్చి షర్మిల కూడా చెప్పింది ఏమని, నా పైన అంత అసహ్యంగా పోస్టులు పెట్టాడు, నాకు 7 సంవత్సరాలైనా బతుకున్నాను అని చెప్పింది. ఒక్కరు ఆవిడ తిట్టకుండా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడో లేదంటే ఇంకొకరు చేశారని చెప్పచ్చు కదా. వర్రా రవీంద్రారెడ్డి పైన ఎందుకు చెప్పింది? ఆయన ఏమో అంత తోడనే, బాధపడిన వ్యక్తికి తెలుసు ఆ బాధ ఏందో. కాబట్టి ఆ యొక్క షర్మిల గారు అంటే బయటకు చెప్పగలిగినారు, పవన్ కళ్యాణ్ గారు అంతో ఎంతో చెప్పగలిగినారు, వీళ్ళు చెప్పలేకపోతున్నారు. నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు గారు, వీళ్ళ పైన ముఖ్యంగా పోస్టులు పెట్టారు. అతి నీచంగా. వాళ్ళతో పోలిస్తే బాలకృష్ణ పైన లేదంటే మందకృష్ణ మాది పైన, మంగళపూడి అనిత పైన తక్కువ పోస్టులు పెట్టినట్టున్నాడు. ఆ రేంజ్లో అంత అసహ్యంగా పెట్టినట్లేడు పోస్టులు. అందుకు మొత్తం డైవర్షన్ వీళ్ళ ముగ్గురు పైన పెట్టి, ఆ మిగిలిన పోస్టులు అయితే నేను పెట్టలేదు, వీళ్ళ ముగ్గురు పైన పెట్టానని పోలీసులు అయితే కన్వే చేయడం జరిగింది. అయితే ఆయన కస్టడీలో నుంచి వదిలేసేట్టు అర్థమవుతుంది. ఇప్పుడు కడప సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వర్రా రవీంద్రారెడ్డిని పులివెందుల పోలీసులు 2 రోజుల కస్టడీకి తీసుకుని విచారించారు. ఆల్రెడీ ఆయన కడప సెంట్రల్ జైల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. పులివెందుల పోలీసులు 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, డిఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు విచారణ సాగింది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు సజ్జల భార్గవరెడ్డి, ఆయన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి అభయంతోనే పోస్టులు పెట్టానని 2వ రోజు విచారణలోనూ వర్రా రవీంద్రారెడ్డి చెప్పారు. ఇక్కడ పులివెందుల పోలీసులు అయితే తీసుకున్నారు. 2 పోలీసుల పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఉక్కిరి బిక్కిరై ఇంకా ఆప్షన్ లేదు. పెద్దోళ్ళు ఏసీ రూమ్లో ఉన్నారు. A1 కావచ్చు, A2 కావచ్చు, A3 కావచ్చు, వాళ్ళందరూ ఇంకా నలిగిపోతుంది. ఎవరంటే ఎవరి భరోసాతో అయితే ఈ పోస్టులని పెట్టాడో వాళ్ళకైతే ముచ్చెమటలు తప్పవు, నలిగిపోతారు. ఆ మధ్య కల్లం హరికృష్ణారెడ్డి వీడియో కూడా మనం చూసాం. ఒరే నాయన, పైన వాళ్ళని ఎవరో నమ్ముకొని మనం ఏదో పోస్టులు పెట్టద్దు, అసహ్యంగా మనకు ఆఖరి దశలో ఎవరు రారు,
దయచేసి మీ జీవితాలు మీరు చూసుకోండి, ఇబ్బంది పడొద్దు అని ఆయన చెప్పకనే చెప్పినాడు. కానీ గతంలో ఆడిపోయినవాడు కదా, రే పరిటాల శ్రీరామ్ రారా ఏడున్నావు అని చెప్పి ఇంటన్నీ చేశారు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇది ఈ విధంగా జరిగింది. అయితే ఈ విచారణలో ఆయన చెప్తాంది ఏంటంటే, సజ్జల భార్గవ రెడ్డి ఈరోజు ఎక్కడ ఉన్నాడో అబ్స్కాండర్లో ఉన్నాడు, ఆల్రెడీ ఆయన పైన కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇంకొకటి సజ్జల రామకృష్ణారెడ్డి పైన కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి. వీళ్ళ అభయంతోనే, వీళ్ళు పురమాయిస్తేనే నేను ఈ విధంగా పోస్టులు పెట్టాల్సి వచ్చింది అని పోలీసుల ముందు ఒప్పుకునేట్టు సమాచారం. దాంతోపాటు వీళ్ళు ఎన్ని కేసులకి జైల్లో పోతారు కానీ ఒక్క జైలు నుంచి రిలీజ్ అయ్యేలోపు వేరే పోలీసులు ఈ యొక్క సజ్జల భార్గవ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా వీళ్ళకి ఏ గతి అయితే పట్టిందో వర్ర రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళకి, బోర్గడ్డ అన్ని లాంటి వాళ్ళకి ఒక్క చోట నుంచి రిలీజ్ అయితే వేరే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా క్యూలో ఉంటారు తీసుకొని. ఆ విధంగా మనకైతే అందుతున్న సమాచారం. బూత్ కంటెంట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే రవీంద్రారెడ్డి వైసీపీ కీలక నేతలకు ఫోన్ చేశాడు. ఆ పోస్టులు కాల్ రికార్డింగ్లు చూపి పోలీసులు ప్రశ్నించగా పోలీసు వాళ్ళు అయితే ఊరికి అడగరు, విత్ ప్రూఫ్స్ అడుగుతారు. ఆల్రెడీ ఆయన కాల్ రికార్డ్స్ ఆ పోస్టులు అన్ని చూపించారంట. ఆ నెంబర్లు ఎవరివో వాళ్ళెవరో నాకు తెలియదని చెప్పినట్లు తెలిసింది. పోస్టులు పెట్టినందుకు డబ్బులు ఇచ్చారా అని ప్రశ్నించగా సజ్జల భార్గవ రెడ్డి, రామకృష్ణారెడ్డి సూచనల మేరకే పోస్టులు పెట్టాం. ఎన్నికల ముందు వైజాగ్, తాడేపల్లిలో జరిగిన సోషల్ మీడియా సమావేశాలకు హాజరయ్యాను. ఎక్కడెక్కడ? వైజాగ్, తాడేపల్లిలో కరెక్ట్ ప్లేసే, వైజాగ్లో కూడా జరిగిందంట. దీనికి సజ్జలు కూడా వచ్చారు. ఎన్నికల ముందు టీడీపీ జనసేన పోస్టులు పెట్టాలని చెప్పారు. పోస్టులు పెట్టు, నీకు పార్టీ అండగా ఉంటుంది, రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్నారు. వారి సూచనల మేరకు పోస్టులు పెట్టాను అని వర్రా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అది క్లియర్గా వాళ్ళ పురమాయింపుతోనే ఈయన ధైర్యంగా పోస్టులు అంటూ పెట్టడం జరిగింది. కాగా మాజీ సీఎం జగన్ తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల, సునీతలపై పోస్టులు పెట్టిన వెంటనే పులివెందుల కీలక నేతలకు వర్రా ఫోన్ చేశాడు. షర్మిల గారి పైన, సునీత పైన, అదేవిధంగా సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి తల్లి అయినటువంటి విజయలక్ష్మి గారి పైన కూడా అతి నీచాతి నిజంగా పెట్టాడు పోస్టులు. వాటి గురించి పోలీసులు ప్రశ్నించగా తెలియదని సమాధానం ఇచ్చాడు. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవరెడ్డి, ఈ బండి రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నాడు, పోలీసుల కస్టడీలో ఉన్నాడు, విచారణల దశలు ఎదుర్కొన్నాడు రకరకాల కేసుల పైన. ఎంపీ గీత పిఏలు లోకేష్, రమణారెడ్డిలతో వర్రా మాట్లాడాడు. ఎంపీ గీతానే ఉండేది కదా, ఆవిడ పిఏతో కూడా మాట్లాడాడంట. దీనిపై ప్రశ్నించగా గుర్తులేదని చెప్పేశాడు. వర్రా రవీంద్రారెడ్డి విచారణకు పూర్తిగా సహకరించకపోవడంతో మరోసారి కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ వేయనున్నారని తెలిసింది. ఇది ఇంతటితో ఆ విచారణ ఇప్పుడల్లా ఆగదు. ఎందుకంటే అతను బయటికి చెప్పితే వైసీపీ వాళ్ళు చంపేశా, చెప్పితే జైల్లో ఉండిపోయా, ముందు నువ్వు వెనక గొయ్యి అంటే ఇదేనేమో. ఇది ఇవాళ ముఖ్యమైన సమాచారం. మరోసారి మరో విషయంతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.